చాలామంది ఎదవన్నారు కొడుకులకి చెప్తున్నాను, ఈయన ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపిత మహాత్మా గాంధీ, మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన నాయకుడు. అర్థమవుతుందా? ఆయన పేరు వాడుకున్నారు, ఆయన వాడుకున్నారు, చంపేశారు. ఆయన ఏమైనా ఆస్తులు కూడబెట్టాడా, ఐశ్వర్యాలు కూడబెట్టాడా? చనిపోయారు కదా. ఎవడైతే పదవులు ఆ పదవి అన్నీ ఇప్పుడు ఈయనే స్వార్థంగా అయితే మొట్టమొదటి ప్రధాని ఈయన అవ్వాల్సిందే. ఈయనకి ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి ఇది లేని మంచి మనిషి కాబట్టి, మహాత్ముడు కాబట్టి మహాత్ముడు అయ్యాడు. ఇప్పుడు ఏమైందో మరి ఏకవై పొక్క పని లేని కొత్తలోడు పిల్లితారు గొరిగినట్లు నిజంగా అయిపోయిన గతాన్ని, అయిపోయిన దాన్ని కెలికి వాసం చూస్తున్నారు. గాంధీ గారి పేరుని తీసేయాలి, గాంధీ గారిని ఊరుని పీకి, అరే చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది. చైనా, జపాను, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియాలు అన్నీ అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంటే నువ్వు మటుకు గాంధీ గారి పేరుని నువ్వు నోటి మీద నుంచి పీకాను ఒకడు. నువ్వు ఏది మన మదర్ తెరీసా మంచిది కాదు, మదర్ తెరీసాకి భారతరత్న క్యాన్సల్ చేయాలని ఒకడు, కన్నడ భాషని రాష్ట్ర భాష దేశ భాష చేయాలని ఒకడు, మరాఠీలో మరాఠీ మాట్లాడని ఒకడు. దేశం ముందుకు 10 మంది తీసుకెళ్తుంటే 100 మంది వెనక్కలు అవుతున్నారు. అదే అయిపోయిందిరా, జాతిపతరా, పక్కన పార్టీసి ముందుకెళ్ళండి, అందరూ ముందుకెళ్ళండి. మీకోసం ఈ వీడియో చేస్తుంది. చూడండి, బర్త్ ప్లేస్ ఆఫ్ సత్యాగ్రహం అనే కాన్సెప్ట్, అదే తెల్లవాళ్ళ మీద పోరాటం ఏదైతే ఉందో పురుడు పోసుకున్నది ఇదే. నిజంగా దాని గల కారణం మన మహాత్మా గాంధీ గారే. ఆయనే కనుక లేకపోతే